సిలువలో పలికినటువంటి మొదటి మాట మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి అలేఖ్య మాట్లాడతారు. ఆ మాట మాట్లాడే ముందు ఆ పల్లవి చరణాన్ని పాడుకుని ఇక్కడికి వచ్చేసి పాడేమ్మా, ఇక్కడికి వచ్చేసి పాడి అందరము కలిసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆహా మహాత్మా శరణ్యా విమోచక ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా. ఆహా మహాత్మా శరణ్యా విమోచక వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరితిటులు నిన్ను చంపు క్రూర జనులకై. ఆహా మహాత్మా శరణ్యా విమోచక. దేవుని నామానికి స్తోత్రములండి. మీ అందరికీ కూడా నా వందనములు. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రభువారు సిలువపై పలికినటువంటి అమూల్యమైన 7 మాటలను మనం ప్రతి సంవత్సరం కూడా ధ్యానం చేస్తున్నామండి. అయితే మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మహాశుక్రవారం, మంచి శుక్రవారం నాడు మరలా ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రత్యేకంగా దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మనం ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటారని విశ్వసిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం మొదటి మాటని ధ్యానం చేసుకుందామండి. ప్రభువారు పలికిన మొదటి మాటని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉచితమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని కాచి కాపాడి మరొక మహాశుక్రవారం దినమున ఇదిగో ప్రభువా గుడ్ ఫ్రైడే నాడు నీ సన్నిధిలో నిలవబడ్డానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. ఏ యోగ్యత లేదు, ఏ అర్హతలు లేదు ప్రభువా, నన్ను నిలవబెట్టావు నాయన. ఆ మాటకి మీరు మొదటి మాటగా పలికిన మాటకి నిజ అర్థాన్ని మాకు తెలియచేయండి. మా జీవితంలో మేము అన్వయించుకోవడానికి, ఆ మాట అన్వయించుకొని మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మికిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాట అండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకా సువార్త. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి ప్రభువారు మొట్టమొదటిసారిగా పలికారు. అయితే ఈ క్షమాపణ, ఈ మాట గ్రీకు బైబిల్లో చూస్తే, దీని హిస్టరీ చూస్తే ఆ మాటకు అర్థం అఫీమి అని ఉందండి. గ్రీకులో ఈ మాట క్షమాపణ అనే మాట ఏంటంటే అఫీమి. అఫీమి అంటే అర్థం ఏంటంటే గ్రీకు భాషలో, అంటే మన భాష గ్రీకు నుంచేనండి మనం తీసుకున్నది. బైబిల్ మనం తెలుగులో ఇప్పుడు చదువుతున్న మూలం ఏంటంటే భాష గ్రీకు భాష కదా. విడుదల, క్షమాపణ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అఫీమి అనే మాటకు అర్థం ఏంటంటే విడుదల, క్షమాపణ. ఈ మాట న్యూ టెస్ట్మెంట్లో అంటే నూతన నిబంధనలో ఈ మాట 143 సార్లు ఉంది. క్షమాపణ అనే మాట కొత్త నిబంధనలో 143 సార్లు ఉందన్నమాట. సో ఈ మాట పలికినప్పుడు ప్రభువారి పరిస్థితి ఏంటో మనకు తెలుసు. శరీరం అంతా నలగొట్టబడి ఉన్న పరిస్థితుల్లో గొల్గొతా స్థలంలో, అంటే కపాలం అనబడే స్థలంలో ఆయన్ని ఉదయం 9 గంటలకి ఆయన్ని సిలువ వేశారు. అంతకుముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు, మనం ఆల్రెడీ వినున్నాము. ఆ పరిస్థితుల్లో ఆయన తండ్రి అని సంబోధిస్తూ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఆయన కొరడాలతో కొట్టారు, గుద్దారు, ఉమ్మి వేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు, ఇలా అరచేతులతో కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? ఉన్న పరిస్థితిని బట్టి ఆయన ఎందుకు వీళ్ళు క్షమించమని అడగాలి అసలు? ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఆయన తండ్రి అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అంటే
మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే అక్కడ ఉంటుంది ఒక మాట, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఉంది. ఇది ప్రభువారు మా మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే మనం ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ప్రభువారు ఆ అంశంలో మనకు మాదిరి ఉంచారు. అంటే ముందుగా ఆయన ఆ పెయిన్ ద్వారా వెళ్ళి ఆ మాదిరి మనకు ఉంచి వెళ్ళారు. ఏ అంశాన్ని మీరైనా తీసుకోండి, ప్రభువారు ఆ అంశంలో మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఈ విషయంలో కూడా చెప్పడం ఒకటే కాదు, ఆయన చేసి చూపించారు. ఇక్కడ ఏమని, నీ శత్రువుల్ని ప్రేమించాలి, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. అక్కడ జరుగుతున్నది కూడా అదే, ఆయన్ని హింసిస్తున్నారు వాళ్ళు, వాళ్ళ కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎందుకు ఇలా తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడంటే, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, అది ఆ మాదిరి మనకు ఉంచడం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నారు ప్రభువారు. వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరా? వారికి తెలియదా? వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు కదా. అక్కడ రోమా సైనికులు ఏం చేస్తున్నారో వారికి ఏం తెలియదు ప్రభువా, నువ్వు వారిని క్షమించు అని తండ్రిని అడుగుతున్నాడు కదా యేసుప్రభు వారు. అలా ఎందుకు అన్నాడు? ఏం జరుగుతుందో తెలుసు కదా. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అన్నది వాళ్ళే. తర్వాత ఆయన నీతిమంతుడు అని తెలుసు. ఇందాక అయ్యగారు చెప్పారు, పిలాతు ఈ వ్యక్తి, ఈ మనిషిలో నాకు ఏ దోషం కనిపించట్లేదు, ఎందుకు మీరు సిలువ వేయమని అడుగుతున్నారు అన్నా కూడా ఇంకా మరీ ఎక్కువగా కేకలు వేశారు, ప్రభువాన్ని సిలువ వెయ్యాలి వెయ్యాలి అని చెప్పి. ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలు చెప్పించడం, ఆయన్ని శారీరకంగా హింసించడం, ఇవన్నీ వాళ్ళు తెలిసే కదా చేస్తున్నారు, తెలియకుండా ఏం జరగట్లేదే. కానీ వారికి ఏం తెలియదు అని తండ్రి ఎందుకు ప్రభువారు యేసు ప్రభువారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, వారికి తెలియని విషయాలు ఏంటంటే, మనము లూకా సువార్త, యోహాను, మత్తయి ఇవన్నీ చూసుకుంటూ వస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది. ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఈయనే లోకరక్షకుడిగా పుట్టాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. యేసు దేవుని కుమారుడు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఈ విషయాలు ఏమీ తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువారు మరణించిన తర్వాత అక్కడ పరిణామాలు కూడా వాళ్ళకి తెలియదు. ప్రభువారు మరణించాక ఇప్పుడే అయ్యగారు చెప్పారు, రక్తం ఎలా పారిందంటే ఒక ఏరులాగా రక్తం అంతా పారింది. ఇన్ని జరుగుతాయని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నిజంగా తెలియదు. వాళ్ళు ఏంటంటే రోమన్ సామ్రాజ్య సైనికులు, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు డ్యూటీ చేయాలి. ప్రభువారికి సిలువ వేశారు, మరణ శిక్ష, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రోమన్ సామ్రాజ్య శిక్షలు ఎంత భయంకరమైనవి అంటే, వేరే రాజ్యాలతో పోల్చుకుంటే రోమన్ సామ్రాజ్య శిక్షలు చాలా భయంకరమైన శిక్షలు. చాలా ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన మరణం ఏది అంటే సిలువ మరణమే. అలాంటి సిలువ మరణానికి ప్రభువారిని అప్పగించారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు, ఆయనే లోకరక్షకుడు, దైవ కుమారుడు, మానవాళ్ళని రక్షించడానికి ఆయన వచ్చాడు అని వాళ్ళకి తెలిస్తే ఏం జరిగి ఉండేది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుందండి. పౌలు గారు చెప్తారు, కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయం 8వ అది వచనంలో, లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు. వాళ్ళకి ఏం తెలియదండి. ఇది ఇలాగా ఈయన దేవుడు అని వాళ్ళకి తెలియక వాళ్ళు చేశారు. ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉంటే ప్రభువును సిలువ వేయకపోయిందురు అని చెప్తాడు పౌలు గారు. సో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చేశారు. వారిని క్షమించుము అని ఈయన ప్రార్థన చేస్తున్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో మనమే గనక ఉంటే మనం నిజంగా వారి కొరకు ప్రార్థన చేస్తామా? క్షమాపణ అడుగుతామా? విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తామా? ఎలాంటి పరిస్థితులు, ఈయన ఎలా ఉన్నారు, శారీరకంగా ఆయన హింసించేస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, వీడు ఇతరులను రక్షిస్తాడంట కానీ తను తాను రక్షించుకోలేడంట. ఇలాంటి హేళనకరమైనటువంటి సంభాషణ అక్కడ జరుగుతుంది. ప్రభువారు అన్నీ వింటున్నారు. అయినా కూడా ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా వీడిని క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఈయన ఈ సిచ్యువేషన్లో కూడా ప్రార్థన చేస్తున్నారంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుందండి. యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథము 2 అధ్యాయాలు కూడా ప్రభువారి మరణాన్ని ప్రిడిక్ట్ చేసే గ్రంథాలు, అవన్నీ మనకు తెలుసు. అందులో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉందండి. అతనిని అతని నలుగొట్టుటకు యెహోవా ఇష్టుడాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా
అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తండ్రి యొక్క ప్రణాళిక ఇది. తండ్రి ఆయన్ని నల్లగొట్టకి భూమి మీదకి పంపించారు. అది తండ్రి ప్రణాళిక. ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతనే ప్రభువారు మానవ రూపంలో, మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చారు. తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా తను అర్పించుకుంటున్నారు. ఆయనకు ముందే తెలిసి తండ్రి యొక్క చిత్తము ఇక్కడ నెరవేరుతుందని తెలుసు కాబట్టి ఆయన వారిని క్షమించు, వారికి ఏమీ తెలియదు, వారికి తెలియక చేస్తున్నారని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అలాగే అదే అధ్యాయంలో 12వ వచనం కూడా 53 యెషయా 53:12లో కూడా ఒక కావున మాట ఉంటుంది. గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ముందుగానే ఇదంతా దేవుని ప్రణాళిక. మానవాళి రక్షణ కోసం ఆయన నలుగొట్టబడాలి, ఆయన ఈ విధంగా ఇదంతా జరగాలి అని ముందే తెలుసు. అంటే మనం ఎప్పుడైనా కూడా ఇది దేవుని ప్రణాళిక అని తెలిస్తేనంట ఈజీగా మనం ఇతరుల్ని క్షమిస్తామటండి. అలాగే ప్రభువారికి కూడా తెలుసు ఇది తండ్రి చిత్తము, తండ్రి నా కోసం ఇది ప్రణాళిక రచించుంచాడు, ఇదంతా జరగాలని ప్రభువారికి కూడా తెలుసు కాబట్టి, ఆయన చిత్తం ఏదో తెలుసు కాబట్టి ప్రభువారు ఇక్కడ క్షమించుము అని ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ఒక ప్రార్థన ఎక్కడైనా ఉందా, ఎవరైనా చేశారా, పరిశుద్ధ గ్రంథంలో ఉందా అంటే ఒక చోట ఉందండి. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో మనము స్టెఫెను గారి మరణం చూస్తాం. స్టెఫెను గారిని ఎలా చంపారో మనకు తెలుసు. రాళ్లతో కొట్టి ఆయన్ని చంపారు. అప్పుడు ఆయన ఒక మాట అంటారు, వారి మీద ఈ అతడు పాపము మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇలాంటి మాట స్టెఫెను గారు కూడా మాట్లాడారు. ప్రభువా ఈ పాపం వారి మీద మోపొద్దు అని చెప్పి. ప్రభువు మనకి ఈ మాట ద్వారా మనకి ప్రభువారు ఏం తెలియజేస్తున్నారంటే క్షమాపణ అనేది మన జీవితాల్లో ఒక భాగంగా ఉండాలి. విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో క్షమాపణ అనేదే కేంద్ర బిందువు. అదే మెయిన్. అసలు మన విశ్వాసం జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నాము అంటే మనకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటంటే క్షమాపణ. ఇతరులకు క్షమించే గుణం మనకు ఉండాలి. అది ఆత్మీయ జీవితానికి కేంద్ర బిందువు అని చెప్తున్నారు ప్రభు. అలాగే అక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నారు, వీని క్షమించు తండ్రి అని. వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా, మమ్మల్ని క్షమించు ప్రభువా, మేము ఇలా చేస్తున్నాం కదా అని అడుగుతున్నారా? వాళ్ళు ఏమి అడగట్లేదు. అడగకపోయినా కోరక ముందే క్షమాపణ ఇవ్వడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. అంత గొప్ప మనసున్న తండ్రి మన యేసు ప్రభువారి మనసు ఎలాంటిది అంటే వాళ్ళు కోరట్లేదు, ఆయన ఎంతో చిత్రహింసలు పెడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వివస్త్రగా చేసేసారు, ఆయన అంగిని కూడా చీట్లు వేసుకోవడానికి తీసేసుకున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆయన వారి పట్ల దయ చూపిస్తున్నారు తప్పించి కోపం కానీ ద్వేషం కానీ చూపించట్లేదు. కోరక ముందే క్షమించాలి అనేది మనకి ఆయన నేర్పిస్తున్నారు ఈ మాట ద్వారా. శత్రువుల కొరకు ప్రార్థించండి, వారిని శపించవద్దు అంటున్నారు ప్రభువారు. ఈ మాట ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే శత్రువుని మీరు శపించొద్దు. సహజంగా మనం శత్రువుని శపిస్తూ ఉంటాం, వీళ్ళు ఎలా అవ్వాలి అలా అవ్వాలని చెప్తాం. కానీ మీ నోటిలోంచి మొదట రావాల్సిన మాట ఏంటంటే ప్రార్థన. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు శపించాల్సిన అవసరం లేదు అని ప్రభువారు ఈ సందర్భంలో మనకు తెలియజేస్తున్నారు. నిజానికి ప్రభువారు అనుమతించారు, తండ్రి అనుమతించాడు కాబట్టి ఆయన్ని ఆ విధంగా చిత్రహింసల పాలు చేస్తున్నారు. నిజానికి ప్రభువారు తెలుసుకుంటే పరలోకం నుండి అగ్ని కురవదా, సేనాదూతలు అంటే దూతల సైన్యం రాదా, వచ్చి వాళ్ళందరినీ మట్టుబెట్టి వెళ్ళిపోదా? ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ మనకు తెలుసు కూడా. కానీ ప్రభువారు అది కోరట్లేదు, వారిని క్షమించాలి అనే మాట మాత్రమే ఆయన అడుగుతున్నాడు తండ్రిని. అలాగే క్షమించరాని తప్పులు చేసినప్పుడు కూడా మనం క్షమించాలంటండి. ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఈ మాట ద్వారా, చాలామంది క్షమించరాని తప్పులు కూడా చేస్తారు, కానీ ఆ తప్పులను కూడా మనం క్షమించాలంట. ఆయన కూడా అలా క్షమించాడు. ఎందుకో తెలుసా? ఆయనతో ఉన్న అనుచరులే ఆయన మోసం చేసేసారు. ఆయనతో ఉన్న అనుచరులే ఆయన సిలువకు అప్పగింపబడేటప్పటికి దూరంగా పారిపోయారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన నీతిమంతుడని తెలిసి కూడా ఆయనకు సిలువ వేయండి అని అరుస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇన్ని క్షమించడానికి తప్పులు వాళ్ళు చేస్తున్నా ఆయనేమి వారి మీద ద్వేషం చూపించట్లేదు. తండ్రి వీరిని క్షమించు అని చెప్తున్నారు. అంటే మన జీవితంలో కూడా చాలామంది మన పట్ల క్షమించడానికి తప్పులు చేస్తూ ఉంటే
మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మనం అంటాం, నా కంఠంలో ఊపిరి ఉండగా నేను వాళ్ళని క్షమించను, వాళ్ళ మొహం నేను చూడను అని మనం మాట్లాడుతాం సహజంగా మన జీవితంలో. కానీ ప్రభు అంటున్నారు, ఎంత క్షమించడానికి తప్పు చేసినా నువ్వు వాళ్ళని క్షమించుకుని వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ క్షమాపణ వల్ల ఏంటి, మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు మనం క్షమించాలి? ఎందుకు ప్రభువారు అసలు ఈ మాట ఎందుకు పలికారు? అసలు క్షమించడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అంటే, మనకి ఒక ఉపయోగం ఉందండి. బిల్లీ గ్రాహం గారని గొప్ప దైవ సేవకులు, మనందరికీ తెలుసు ఆయన జీవిత చరిత్ర. ఆయన ఒక మాట అంటారు, ప్రజల్లో క్షమాగుణం లేదా క్షమాపణ అనేది ఉంటే 75% హాస్పిటల్స్లో ఖాళీగా ఉంటాయని చెప్పారు ఆయన. అసలు ఆ మాట ఆయన ఎందుకన్నారు అంటే, క్షమాపణ అనేది మనం ఇవ్వటానికి రెడీగా ఉంటే మనకి ఏ వ్యాధి ఏ జబ్బు రాదు. అంటే బీపీ, షుగరు ఇలాంటి ఇతరత్ర వ్యాధులు ఏవి మనకి రావంటండి. మన మనసు చాలా హాయిగా ఉంటుంది. మనం వాళ్ళని క్షమించేసాం కాబట్టి మనం ఆ విషాదాన్ని గుండెల్లో పెట్టుకుని అవతల పాపని తప్పు చేసిన వాడు లేదా మన పట్ల తప్పు చేసిన వాడు చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. మనం ఆ బాధను లోపల పెట్టుకుని చాలా బాధపడిపోతూ ఉంటాం. ఇలా చేశారు నాకు, ఇలా చేశారు నాకు అని మనం చాలా సఫర్ అయిపోతాం, ఫీల్ అయిపోతాం. మనం ఎప్పుడైతే క్షమించగలిగే హృదయాన్ని కలిగి ఉన్నామో ఇమీడియట్గా మనకు స్వేచ్ఛ వస్తుంది. మనకి ఏ విధమైన మానసిక టెన్షన్, శారీరక రుగ్మతలు మనకు రావు. అందుకని బిల్లీ గ్రాహం గారు ఆ మాట అన్నారు, 75% హాస్పిటల్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి ప్రజలు క్షమాగుణం నేర్చుకుంటే అని. మరి ఇలా క్షమించాలి అంటే అసలు మనం ఎప్పుడు క్షమించగలుగుతాం? మన జీవితంలో మనం ఎవరినైనా క్షమించామా? మన పట్ల తప్పు చేసిన వారిని మనం క్షమించామా? అసలు మనం క్షమించాలంటే మనకు అసలు ముందు ఏం తెలియాలి అంటే, మనకి ఇలాంటి ఒక సందర్భం బైబిల్లోనే ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లోనే ఉంది. ఎవరంటే యోసేపు గారు. యోసేపు గారి జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. ఆయన వాళ్ళ అన్నలు ఏం చేశారో, ఆయన ఎలాగా అమ్మివేయబడ్డాడో, ఎలా వెళ్ళిపోయాడో అందరూ మనం తెలిసిన హిస్టరీ అది. మనకు తెలిసిన స్టోరీ. ఆయన అంటాడు, అన్నలు కనిపించారు, కరువు వచ్చింది, అన్నలు వచ్చారు. ఆ సందర్భంలో ఆయన మాట అంటాడు, మీరు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినము అనేకులు బ్రతికున్నట్లు మేలు కొరకే ఇది ప్రభువు నాకు చేశాడు. బ్రదర్స్, మీరు నాకు చేసింది ఏంటంటే దేవుడు ప్రణాళిక ఇది. దేవుడు చేశాడు కాబట్టి జస్ట్ మీరు అలా బిహేవ్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, మీ మీద నాకు ఏ ద్వేషం లేదు అని చెప్పి యోసేపు గారు తన అన్నలతో అన్న సందర్భం ఇది. ఇంత చేసినా కూడా యోసేపు ఎవరిని చూస్తున్నాడంటే ప్రభువారిని చూస్తున్నాడు. ప్రభు ఎందుకు ఇలా చేశాడు? ఓకే, ఇది ప్రణాళిక. ఓకే, నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళితేనే ఈ సందర్భంలో వీళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతాను. ఇవన్నీ ఆయన ఆలోచించుకుని అన్నల్ని అసలు ఏ ఒక్క మాట అనలేదు, చాలా ప్రేమగా ఆదరించాడు. తర్వాత మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించాడు. అంటే ఏదైనా సందర్భం, ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రణాళిక ఉంది ఇక్కడ. మనం అక్కడ ఉన్న మనుషుల్ని లేదా వస్తువుల్ని లేదా ప్రాంతాన్ని మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చేస్తున్నాడు, ఇది దేవుని చిత్తం కాబట్టి ఆ మనుషుల్ని మనం మనస్ఫూర్తిగా క్షమించాలి అని, మనకి ఎదుటివారిని మనం క్షమించాలి అని ప్రభువారి మాట ద్వారా మనకి చెప్తున్నారు. తర్వాత మన దేశంలో అంటే ప్రభువారు సిలువ వేసి మొదటి శతాబ్దం కదా, 33 ADలో కదా ఈయన్ని సిలువ వేశారు. 33 ADలో వేశారు ఈయన్ని, ఫస్ట్ శతాబ్దం అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని 20వ శతాబ్దం 21వ శతాబ్దం వచ్చినప్పటికీ కూడా ఈ క్షమాపణ నీతి అనేది జరుగుతుంది. చాలామంది హిస్టరీలో మనం చూస్తే చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళని ఘోరమైన తప్పులు చేసిన వాళ్ళని క్షమించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను అవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పను, కానీ 2 ఎగ్జాంపుల్స్ మన దేశంలో జరిగిన 2 ఎగ్జాంపుల్స్ చెప్పేసి నేను ముగించేస్తానండి. గ్రాహం స్టెయిన్స్ గారు అని ఆస్ట్రేలియా దేశం నుంచి ఇక్కడికి తన భార్య బిడ్డలతో ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు. మనందరికీ తెలుసు ఏం జరిగిందనేది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే అనాథ పిల్లల్ని, ఈ కుష్టు వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు చేస్తూ దేవుని పరిచర్య కూడా ఆయన చేస్తున్నారు. అది చాలామందికి నచ్చలేదు ఇలా చేయడం. కొంతమంది మత ఛాందస్వాదులు ఏం చేశారంటే, ఆయన ఇద్దరు కుమారులు ఒక జీపులో వస్తున్నప్పుడు పెట్రోల్ పోసి వాళ్ళిద్దరిని కూడా తగలబెట్టి చంపేశారు. ఆ విషయం మనకు తెలుసు. అయితే భార్య వచ్చింది, ఆ స్పాట్కి వచ్చింది. వచ్చి రాగానే అందరూ అన్నారు, అమ్మ దోషుల్ని మేము శిక్షిస్తాం, మీరు రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళకి శిక్ష పడేలా మేము చేస్తామని చెప్పేసి అక్కడ పోలీసులు అధికారులు అందరూ కూడా ప్రాధాయపడి అడిగారు. ఆవిడ ఒకటే మాట చెప్పింది, ప్రభు కొరకు నా భర్త నా పిల్లలు హతసాక్షులైపోయారు, ఇది ప్రభు చేసిన కార్యం అని నేను తలుస్తున్నాను, నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వను, ఆ చేసిన వాళ్ళు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నారు. ఆవిడ గ్లాడిస్ ఆవిడ పేరు, గ్రాహం స్టెయిన్స్ గారి భార్య.
ఆవిడకి ఒక పెద్ద అవార్డు కూడా గవర్నమెంట్, భారత ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. అవార్డు కూడా తీసుకున్నట్లు లేరు. తర్వాత ఆవిడ ఆస్ట్రేలియా దేశానికి వారి కుమార్తెతో కలిసి వెళ్ళిపోయారు. ఇంత గొప్ప క్షమాపణ హృదయం వారికి ఎలా వచ్చిందంటే, వారు ప్రభు చిత్తం ఏదో తెలుసుకున్నారు కాబట్టి అలా క్షమించగలిగారు. ఇంకొక రీసెంట్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మనం చూసాం. సేమ్ ఇదే సిచ్యువేషన్. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇమీడియట్గా ఆయన వైఫ్ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో కూడా ఆవిడ అన్నారు, ఎవరి మీద మాకు కోపం లేదు, ఆ చేసిన వాళ్ళ మీద మాకు ద్వేషం లేదు, నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పి ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ ఒక సందర్భంలో మాట్లాడారు. సో ఇలా ఎందుకు ఎలా వీళ్ళు ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు, మనసులో అంత కష్టాన్ని పెట్టుకుని అంటే, వీరందరూ కూడా ప్రభువు చిత్తం ఏదో తెలుసుకున్నారు, ప్రభు ఇదంతా చేస్తున్నారు కాబట్టి మధ్యలో ఉన్న మనుషుల మీద మనం ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు, వారిని మనం క్షమించాలి అనేది వారు ఫాలో అయ్యి మనకు చూపించారు. ఇప్పటికీ కూడా అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు ఎదుటి వారిని క్షమించడం మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా ప్రతిరోజు ఒక మాట చెప్తున్నాం, ఏమని? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అంటున్నాం. నిజంగా మనం మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తున్నామా లేదా అనేది మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. నిజంగా మనం చేస్తున్నామా లేదా అది మన మనసాక్షికే తెలుసు. మన పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఈ మాట చెప్తాం, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని చెప్తున్నాం. నిజంగా మనం క్షమిస్తున్నామా లేదా అది మనకి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఫైనల్గా మనం ఈ మాట ద్వారా తెలుసుకున్న అంశాలు ఏంటంటే, ప్రభువారు సిలువపై పలికిన అమూల్యమైన మొదటి మాట నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, క్షమాపణ కలిగి ప్రతి హృదయము క్షమాపణ కలిగి ఉండాలి. రెండవది, నీ శత్రువును నువ్వు ప్రేమించాలి. మూడవది, హింసించు వారి కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. ఈ 3 అంశాలు ప్రభువారు మనకు తెల్లంగా చెప్తున్నారు. ఈ 3 విషయాలు మనం నేర్చుకుని మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పి ప్రభువారు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ రోజు విజ్ఞాపన చేశారు ప్రభువారు, ఇప్పటికీ కూడా నీ కొరకు ఆయన ప్రార్థిస్తున్న సజీవ రక్షకుడు. ఇప్పటికీ కూడా నీ ప్రార్థన వింటున్న ఆయన ప్రేమ ప్రతి హృదయాన్ని కూడా మార్చాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే దాన్ని మనం కొలవలేము. ఆ ప్రేమని మనం మెజర్ చేయలేము. కొన్ని విషయాలు మనం మెజర్ చేసి చెప్తాము, కానీ క్రీస్తు ప్రేమని మెజర్ చేయాలంటే ఏ మానవుడికి సాధ్యమే కాదు. తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా చూపించలేని ప్రేమని సిలువ మరణం ద్వారా ఆయన మన కొరకు, మనం ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఉండి చనిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ అనేది అవసరం అని ప్రభువారు ఈ మాట ద్వారా మనకి చెప్తున్నారు. నీవు నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, దానివల్ల నీకే మంచిది అని ప్రభువారు చెప్తున్నారు. ఈ క్షమాపణ కలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు, సంఘానికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు. నా ప్రభా, గడిచిన మంచి శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని ఎంతగానో ఈ సంవత్సరం అంతా నీ దయగలిగిన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన ప్రభా, అయా నీ సన్నిధిలో చేరి ఆరాధించే భాగ్యము ధరను ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నాం నాయన, నీకు వందనాలు. దాసులు నిలబెట్టుకున్న ప్రభా, అయ్యా అనేక విషయాలు మాతో మాట్లాడే నీకు వందనాలు. అలేఖ్య గారు నిలబెట్టుకుని నా ప్రభా, మొదటి మాట నా ప్రభా, మీరు సిలువలో పలికిన 7 మాటలు నా ప్రభు, మొదటి మాటని నీ బిడ్డ మాట్లాడటానికి నువ్వు ఇచ్చిన కృపగా ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభా, ఎంతో నా ప్రభా బిడ్డ ఆయన జ్ఞానంతో నన్ను ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నిన్ను ఎంతో హింసించినప్పుడు నా ప్రభు, సిలువ మీద నాయన ఎన్నో దెబ్బలు కొట్టినప్పుడు నా ప్రభా, వీరేమి చేస్తున్నారు, వీరు వేరుగరు కనుక వీరు క్షమించి మరి మీరు మాట్లాడేవయ్యా నీకు వందనాలు. మాలో క్షమాపణ ఉందో లేదో నా ప్రభు గ్రహింపును మాకు దయచేయండి నాయన. మేము ఇతరులను క్షమిస్తున్నాం లేదో గ్రహింపును మాకు దయచేయండి నాయన, నీకు వందనాలు. నువ్వు చేసిన త్యాగం, మేము చేసిన పాపాలు దోషాలు కొరకు నా ప్రభా, మేము వేయబడిన సిలువను బట్టిన ప్రభు నీవు వేసుకున్న ప్రభు, మా పాపాలు మా దోషాలు నీ మీద వేసుకున్న ప్రభు, నువ్వు సిలువ వేయబడ్డావు దేవా నీకు వందనాలు. నువ్వు చేసిన త్యాగం ఎవరు చేయలేరు నాయన, నీకు వందనాలు. మీరు పరిశుద్ధులు నాయన, మీలో ఏ పాపము లేదు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. మా పాపాలు మా దోషాల కొరకు సిలువ వేయబడిన ప్రభు, మొదటిగా పలికిన మాటను
బట్టి నీకు వందనాలు స్తోత్రాలను ప్రభా. అలేఖ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇంకా మీరు బలపరచండి, కుటుంబాన్ని మీరు దీవించండి. దేవానికి స్తోత్రాలను ప్రభా. అయ్యా గొప్ప దేవానికి వందనాలు. మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక మీరు క్షమించమన్నావు నాయన. మాలో కూడా అటువంటి క్షమాపణ దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు. ఇంకా మాట్లాడే మాటలు బట్టి నీకు వందనాలు. బిడ్డల్లో మీరు ఉండండి, ఆత్మ నడిపింపుని మీరు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు శ్రద్ధ కలిగి విని వాటి ప్రకారం మీరు నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని, ఎన్నిక లేదని ఏ మంచి లేదని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి.